హుజూరాబాద్ లో ఇంటి పోరు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. మాజీ అభ్యర్థి ప్రణవ్ బాబు, యువ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మధ్య ఆధిపత్య పోరు క్షేత్రస్థాయిలో పార్టీని రెండు ముక్కలు చేస్తోంది. బలమైన ప్రత్యర్థులున్న నియోజకవర్గంలో హస్తం శిబిరంలో కోల్డ్ వార్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఒకరు హుజూరాబాద్ గడ్డే తనకు రాజకీయ భిక్ష అంటుంటే, మరొకరు పక్కా లోకల్ అంటూ కాలరెగరేస్తున్నారు. అధికార పార్టీ నేతల అంతర్యుద్ధం హుజూరాబాద్ రాజకీయాలను ఎలా మారుస్తోంది? ఈ పోరు ఎటువైపు దారితీస్తోంది? హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లోని కీలక మైలురాయి. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఎప్పుడూ హుజూరాబాద్ ప్రముఖంగానే నిలుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలతో అందరి చూపు ఈ నియోజకవర్గం వైపే ఉంది. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన సమయంలో కాంగ్రెస్లోని కీలక నేతలు వడితెల ప్రణవ్ బాబు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పార్టీ అధిష్టానానికి ఆందోళన గురిచేస్తోంది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. పరస్పర విమర్శలు, ఆధిపత్య ధోరణి, స్థానిక కార్యకర్తల్లో గందరగోళం ఇవన్నీ కలిసి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబు 53,000కు పైగా ఓట్లు సాధించారు. కానీ ఆ తర్వాత హుజూరాబాద్లో పట్టు కోసం కాంగ్రెస్ నేతలిద్దరి మధ్య పోటీ మొదలైంది. యువ నాయకుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ఉంటూ హుజూరాబాద్పై ఫోకస్ పెట్టారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది హుజూరాబాద్ గడ్డే అని గుర్తు చేస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానం ఇక్కడ మట్టితోనే మొదలైందని గుర్తు చేస్తున్నారు బల్మూరి. ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్ హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని, గెలిచి నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నారు. వారానికి 2 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మరోవైపు వడితెల ప్రణవ్ బాబు కూడా హుజూరాబాద్లో బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ప్రణవ్ ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్లోని స్థానికంగా ఉండడం, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం ఆయన ప్రధాన బలం. స్థానికంగా ఉండడం వల్ల ప్రజల సమస్యలపై త్వరగా స్పందించగలుగుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు వంటి స్కీమ్లలో చురుకుగా పాల్గొంటూ సమస్యల పరిష్కారంలో ముందుంటున్నారు. హుజూరాబాద్ పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ చిరకాల కోరిక అయిన వాకింగ్ ట్రాక్కు నిధులు సాధించి తన మాట నిలబెట్టుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులు ఆయన ప్రజాదరణను మరింత పెంచుతున్నాయి. హుజూరాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య పోటీ కేవలం పనులకు మాత్రమే పరిమితం కాలేదు. చివరికది ఒక ఆధిపత్య పోరుగా మారింది. ఒక వర్గం పర్యటిస్తే మరో వర్గం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తోందని స్థానిక కార్యకర్తలు చెబుతున్నారు. హుజూరాబాద్లో 2 వర్గాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. వెంకట్ వర్గం నుంచి కూడా ప్రణవ్పై విమర్శలతో పాటు అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఖ్య తగ్గిపోయిందనే వార్తలొస్తున్నాయి. చాలా మంది కార్యకర్తలు ఎవరిని సపోర్ట్ చేయాలో తేల్చుకోలేక డైలమాలో పడ్డారు. బీజేపీలో బలంగా ఉన్న ఈటెల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజూరాబాదే. ఆయన ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న హుజూరాబాద్తో అనుబంధం అలాగే ఉంది. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టు పెంచుకుంటున్నారు. చురుకైన యువ నాయకుడిగా తనదైన దూకుడుతో స్థానిక సమస్యలపై బలంగా పోరాడుతున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఉన్న హుజూరాబాద్లో ఇద్దరు యువనేతల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్కి తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే వచ్చే ఎన్నికల్లోనూ హుజూరాబాద్పై ఆశలు వదిలేసుకోవాల్సిందే అంటోంది పార్టీ క్యాడర్. హుజూరాబాద్లో గెలవాలని ఎప్పటినుంచో చూస్తోన్న హస్తం పార్టీ ఉత్సాహంపై నేతలు అంతర్గత కలహాలు నీళ్లు చల్లుతున్నాయి. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదంటున్నాయి అధికార పార్టీ శ్రేణులు.